దర్యావేషు కల్దీయుల పైన రాజయ్యను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తకు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్న వని గ్రంథముల వలన గ్రహించి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క విషయాన్ని గురించి ఆలోచన చేస్తే మొదటి సంవత్సరంలో దానియేలు అనేటువంటి నేను ప్రవక్తకు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు, అంటే ఇర్మియా తోటి దేవుడు ఏం మాట్లాడాడో ఆ విషయాన్ని ఈయన ఎలా తెలుసుకున్నాడంట ఎలా తెలుసుకున్నాడు? 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. కాబట్టి మనకున్నటువంటి జ్ఞానము కానీ మనకున్నటువంటి విద్య కానీ ఇవన్నీ కూడా ఎలా వస్తాయంటే ప్రియులారు, ఏదో పుస్తకాన్ని చదివేటటువంటి వారముగా ఉండాలి. ఇప్పుడైతే పుస్తకాలు లేవు. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేకుండా ప్రియులారా మీ ఇంట్లోనే మీ కంప్యూటర్లో చూసుకుంటే, లేదనుకుంటే మీ ఫోన్లో చూసుకుంటే సమస్తమైనటువంటి జ్ఞానము కూడా దేవుడు మనకి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అన్ని రకాలైనటువంటి చదువులు కూడా ఇక్కడ చదువుకోవచ్చు. ఎంసెట్ ఇందులో చదువుకోవచ్చు, లేదనుకుంటే నీట్ ఇందులో చదువుకోవచ్చు. ఇప్పుడు ఏదో రైల్వే టెస్టులు పడ్డాయి కదా, ఎంతమంది అప్లై చేశారంటే 10th పాస్ అయిన వాళ్ళు, ఐటీఐ చదివిన వాళ్ళు. 10th పాస్ అయ్యి కదిలే 10th పాస్ ఐటీఐ కూడా చదవాలంటండి. చదివితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే వస్తే ఉద్యోగము వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఇర్మియా గ్రంథము ఇప్పుడు ఎవరు చదివారు? దానియేలు గారు చదివారు. చదివితే ఆయనకి ఏమర్థమైంది, అందులో ఏం గ్రహించాడు? 70 సంవత్సరాల గురించి, లేదనుకుంటే ప్రియులరక బబులోను గురించి చాలా విషయాలను ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని నీ చిన్ననాటి నుంచి చదువుతున్నావు కదా, సండే స్కూల్ అప్పటి నుంచి చదువుతున్నారు, యవన ప్రాయంలో చదువుతున్నారు, వృద్ధాప్యంలో చదువుతున్నారు. చదువుకోవటం రాకపోయినప్పటికీ కూడా మీరు ఏం చేస్తారంటే ప్రియులర వాక్యం ద్వారా యొక్క విషయాన్ని వింటున్నారు. మరి ఏం గ్రహించారు బైబిల్ గ్రంథంలో నుండి? ఏదైనా పుస్తకం చదివితే గ్రహించాలి కదా. అర్థమవుతుందా? అందరంతా సీరియస్గా ఉన్నారు. ఎండ ఇంకా పెద్ద ఏం కాదు కదా, సమయం 12:30 అయింది కదా. జాగ్రత్తగా వినండి. అంటే ఫస్టే వార్నింగ్ ఇస్తే ప్రసంగం బుర్రకెక్కదు. ఆ విషయాలే మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ఆ విషయాలే మైండ్లో చాలా విషయాలు మాట్లాడాలనుకున్నాం కానీ టైం లేక ఆ విషయాలను విడిచిపెట్టేశాను. ఇప్పుడు లేకపోతే లేటుగా వచ్చినటువంటి వాళ్ళందరికీ పెద్ద కోటింగ్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చదువుకునే పిల్లలు కూడా లేట్ ఎందుకు అవుతుందని. ఏ రోజైనా మీ స్కూల్కి మీరు లేట్కి వెళ్ళారా? ఏ రోజైనా? ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ కానీ నీట్ ఎగ్జామ్ కానీ ఒక్క నిమిషం మీరు లేట్గా వెళ్ళి కాళ్ళు వేళ్ళ పడినా కూడా అవతల పొమ్మంటారు. అక్కడ అంటారా? అనరండి. మరి చదువుకునే పిల్లలు మీకు పని ఏముందమ్మా? ఇంటి దగ్గర వంట చేశారా? మీ అమ్మకి ఏమన్నా సాయం చేశారా? ఉల్లిపాయలు కోసారా? ఏం చేశారు మీరు? ఇది మీకే కాదు, ఈ లైవ్లో వింటున్న వాళ్ళందరికీ కూడా ఏం చేశారని లేట్గా వచ్చారు 12 గంటలకి? చాలా ఆలోచన చేసుకోవాలండి. ప్రతిదీ చాలా ఆలోచన చేసుకోవాలి. పెద్దవాళ్ళకైతే ఏదో ఒక పనులు ఉంటాయి, చిన్నపిల్లల తల్లులకైతే ఏదో ఒక పనులు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. సమయ పాలన అనేటటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి ఏం గ్రహించారు మీరు? వాక్యం ఏం చెప్తుంది అమ్మా? వాక్యం ఏం చెప్తుంది? సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. వాక్యం చెప్పిందా? పాపం దానియేలు గారు అంట ఆ గ్రంథాన్ని చదివి ఇర్మియా ఏం చెప్పాడో గ్రహించాడట. మరి మీరు ఎంతకాలం చదివినప్పుడు ఈ మాట ఎప్పుడు గ్రహించలేదా అమ్మ? ముఖ్యంగా యూత్ అండి, యూత్ పిల్లలు మధ్యాహ్నం 2 గంటలకి చిన్నపిల్లలకు క్లాస్ పెడుతుంటే సరిగ్గా 2 అయ్యేసరికి వచ్చేస్తున్నారు పిల్లలు. ఎవరు? సండే స్కూల్ పిల్లలు. 2 అయ్యేసరికి వచ్చేసి తాళం తీసుకుని టీచర్లు వచ్చినా రాకపోయినా ఇక్కడే కూర్చుని చదువుతూ ఉన్నారు. కాబట్టి మరి బంగారం వస్తుందా రాదనే తర్వాత విషయం. ముందు వాక్యమైనా నేర్చుకుంటున్నారు కదా. ఎందుకంటే మొదటి బహుమతి బంగారం అంట. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. కాబట్టి అంతకంటే విలువైనటువంటిది దేవుని యొక్క వాక్యము. నేర్చుకుంటున్నారా లేదండి పిల్లలు? ఆసక్తి ఉండాలండి. ఆసక్తి అనేటటువంటిది ఉండాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క ఉద్దేశాలు ఎప్పుడు హానికరమైన ఉద్దేశాలు కాదు. కాబట్టి నీ జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఊరికే తల్లడిల్లిపోవాల్సిన పరిస్థితి ఏమాత్రమూ కూడా లేదు. ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలండి? యోబు యొక్క జీవితంలో ప్రియులారా మరి ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు, బలహీనతలు, ఆత్మీయులందరూ దూరం అయిపోయిన పరిస్థితులు, కడుపును పుట్టినటువంటి బిడ్డలు చనిపోయినటువంటి
పరిస్థితులు. అయినప్పటికీ కూడా యోబు ఎడల దేవుని ఉద్దేశం చాలా గొప్పదంతే, చాలా గొప్పది ప్రియులారా. కాబట్టి ఇప్పుడు ఒక మాట చూద్దామండి. ఇక్కడ ఉన్నటువంటి ఒక విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. 46వ అధ్యాయము 10వ వచనం. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు. ఒక్క నిమిషం ఆలోచన చేద్దామండి. ఇక్కడ ఉన్నప్పుడు ఇక మాటల్లో చెప్తున్నప్పుడు యెషయా ప్రవక్త ద్వారా నా ఆలోచన నిలుస్తుంది, నా చిత్తమంతా నెరవేర్చుకొనేదను. కాబట్టి నీ ఆలోచన ఎంత, నీ ఉద్దేశం ఎంత, దేవుడు నీ ఎడల నా ఎడల ఏం చేయాలనుకున్నాడో అది దేవుడు చేసే వరకు ఆ కార్యం జరిగేటటువంటిదిగానే ఉంటుంది ప్రియులారా. మధ్యలో ఏదో వచ్చిందని చెప్పేసి మనం తలడిల్లిపోవాల్సిన పరిస్థితి ఏమీ లేదు. కానీ నీ తీర్మానాన్ని నువ్వు కడ వరకు నిలబెట్టుకునేటటువంటి వాడవుగా, నిలబెట్టుకునేదానవుగా మనం ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి కొనిదినని చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను. కాబట్టి పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. కాబట్టి చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, రాబోయేటటువంటి దినాల్లో ఏం జరుగుతాయో, ఎంతవరకు జరిగినవి కాకుండా ఇంకా జరగనటువంటివి కూడా, ఇంకా జరగబోయేటటువంటి వాటి అన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే ఆయనే సెలవిచ్చేటటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఎదురయ్యేటటువంటి సంఘటనలన్నింటినీ కూడా ఎదుర్కోవటానికి ప్రార్థనాపూర్వకంగా, ఆత్మీయంగా మనం సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాం. అది ఎటువంటి సమస్య అయినప్పటికీ కూడా ప్రియులారా, దాన్ని ఏం చేయాలంటే ఎదుర్కోవటానికి సిద్ధపడేటటువంటి వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ఎవడో ఒకరిని దేవుడు నిలబెట్టుకుంటాడు. 11 మంది ఆటగాళ్ళు ప్రియులారా 8 వికెట్లు పడిపోయినా కూడా 9వ వాడు ఒంటరి పోరాటం చేస్తాడు. క్రికెట్ చూస్తున్నారు కదా, IPL అందరూ. యూత్ అందరూ చూస్తున్నారా? యూత్ చూస్తున్నారు, చిన్నపిల్లలు చూస్తున్నారు. ఏం నేర్చుకుంటున్నారు మరి? ఏమి నేర్చుకుంటున్నారు? అందులో కూడా మనం పోరాట పటిమను నేర్చుకోవాలి. 8 మంది వెళ్ళిపోయారు కదా, నాకెందుకు ఇంకేమున్నదని అనుకోలేదు ఎవడు కూడా, ఏ క్రికెటర్ అనుకోలేదు. అలాగ అనుకుంటే ప్రియులారా ఇక జెమిమా రోడ్రిగ్స్ నిలబడేటటువంటిది కాదు, ఆమె నిలబడేటటువంటిది కాదు ప్రియులారా. 15 సంవత్సరాల వయసులో ఆయన ఎవడు వచ్చాడు కదా, సూర్యవంశి, వాడు నిలబడేటటువంటి వాడు కాదు. కాబట్టి ఈ అన్ని విషయాలను కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి వెళ్ళిన తర్వాత ఆ పోరాటం మీద 8 మంది అయిపోయారు. ఇంక నా పరిస్థితి ఏంటి, ఇంక ఎలాగానే ఎప్పుడు కూడా నిరుత్సాహంలోకి మనం ఎప్పుడు కూడా వెళ్ళేటటువంటి వారముగా ఉండకూడదు. ఈ పిల్లలందరూ క్రికెట్ ఆడుతున్నారు, మంచిదే. అక్కడ ఉన్నటువంటి ఇటుకలు కొట్ట అంతా మొత్తం ముద్ద చేసేసి బంగారు లాంటి ఇటుకలన్నీ కూడా మొక్కలు చేసి పడేశారు అక్కడ. అయినా కూడా ఆడుకొనేస్తున్నాం ఏదో ఒక రకంగా. ఎందుకంటే ఏదో ఒక జెమిమా రోడ్రిగ్స్ అన్నా లెగుతుంది, ఏదో ఒక సూర్యవంశి లెగుతాడు సంఘంలోంచి అని. నిజమే, వీళ్ళందరూ మొదట్లోనే ఇంటర్నేషనల్ గేమ్లు ఆడారా? ఎక్కడో చోట ఆడారు, గ్రౌండ్లోనో రోడ్ల మీద. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే ప్రోత్సహించారు. వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సహించారు, వాళ్ళ స్నేహితులు ప్రోత్సహించిన తర్వాత వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. కాబట్టి ప్రియులారా ఈవేళ ఒక మాట చెప్తాను మరలా. అలాగే క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడుకుంటున్నటువంటి వాడికి ఒకడికి అక్కడ ఫ్రెండ్ తగిలాడంట. ఇవాళ గ్రూప్లో చూశారు కదా, అక్కడ ఒక ఫ్రెండ్ తగిలిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఈడేం పాస్ అయ్యాడు, 10th క్లాసు పాస్ అయ్యాడు, 16 సంవత్సరాలు, ఆడికి కూడా 17 సంవత్సరాలు 16 సంవత్సరాలు. కాబట్టి వీడు అక్కడ ఫ్రెండ్స్ అయ్యారు, క్రికెట్ టీంలో ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్స్ అయిన తర్వాత ఈడినేమి వీళ్ళ అమ్మ తిట్టిందంట. స్కూల్లో ఈడేదో చేశాడని చెప్పేసి వాళ్ళ అమ్మ తిట్టింది వాడిని. అదేంటి లవ్ లెటర్ ఎవరికో రాశారని, అలా కాదురా సరిగా బతకమని. వాళ్ళ అమ్మ మీద వీడు ఏం చేశాడంటే కక్ష పెంచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. కక్ష పెంచుకుని పొద్దున్నే చూసాం కదా గ్రూప్లో, ఎవరైనా చూడకపోతే. కక్ష పెంచుకుని ఈడికి ఇంకో పనికిమాలినోడు తయారయ్యాడు అక్కడ. వాడితో చెప్పాడు మా అమ్మ ఇలాగ అన్నదని. మీ అమ్మ ఇలాగ అన్నదా, మా నాన్న కూడా ఇలాగే ఉన్నాడు, కాబట్టి ఈ లడ్డు తొలగించేసుకుని మన ఇద్దరం బొంబాయి వెళ్ళిపోయి మనం పెద్ద డానుల్లాగా ఎదుగుదాం. ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం వీళ్ళకి? పనికిమాలి సినిమాలు, పనికిమాలి హీరోలు. హీరోయిజం చూపించే హీరో ఎవడైనా ఉన్నాడా? ఫ్యాన్స్ వచ్చిన మీద దెబ్బలాడినా పర్వాలేదు, అలా దెబ్బలాడి ఫ్యాన్స్ కూడా ఉన్నారు, హీరోలు తిడతారా అని. కాబట్టి ఏంటి, సరైన సబ్జెక్ట్ లేదు సినిమాల్లో, సరైన సబ్జెక్టు లేదు. పిల్లలు చూస్తుంటే వాళ్ళ యొక్క మానసిక స్థితిని ఈ రకంగా తయారు చేసేటటువంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి వాళ్ళు 16 సంవత్సరాల వయసులో బొంబాయి వెళ్ళిపోయి మనం డాన్లం అవుదాం అనుకున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అసలు. కాబట్టి వాడికి చెప్పాడు. వాడికి చెప్పిన తర్వాత వాడేమి మీ అమ్మని లేపేద్దాం అనుకున్నారు.
అనుకుని ఇంటికి వచ్చారు. వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. అక్కడ ఫోన్ చేసి నాకు ఆకలేస్తుంది అమ్మని రమ్మన్నాడు. పక్క వీధిలోంచి ఈవిడ వచ్చింది. వచ్చేసరికి ఏమో వీడి ఫ్రెండ్ ఏమో బాత్రూమ్ దగ్గర ఉన్నాడు. ఆడు కాలు కడుక్కోవడానికి వెళ్ళేసరికి ఆడు పట్టుకున్నాడు. ఆడు 2 కత్తులతోటి పొడిసి 10 పోట్లు పొడిసి చంపేశారు ఆవిడ్ని. చంపేసి చీరలో చుట్టి పట్టుకెళ్ళి ఒక చోట లోయలో పడేశారు. వీళ్ళ వయసు ఎంత పడేసి అక్కడికో ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయారు. మొత్తానికి వీళ్ళు అనుకున్న గమ్యానికి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఈ మధ్యలో ఇంట్లో ఆ బంగారం ఇవన్నీ కూడా దొబ్బేశారు. వీళ్ళు అన్ని బ్యాగులో చదువుకుని అదంతా పట్టుకుని పోయారు. ఇంత క్రూయల్ మెంటాలిటీ ఎలా వచ్చేస్తుంది పిల్లలకి అమ్మ? ఎలా వచ్చేస్తుందండి? రాబోయే దినాల్లో ఏం జరుగుతుందో దేవుడు చెప్పాడు. రాబోయే దినాల్లో ఏం జరుగుతుందో దేవుడు చెప్పాడు. ప్రియులారా, ప్రేమలో చల్లారిపోతాయి. కాబట్టి ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులన్నీ కూడా జరుగుతాయి. ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులన్నీ జరుగుతాయి. బిడ్డలు సరిగా పెంచకపోతే వాళ్ళు ఎలాగే అయిపోతారని బైబిల్ చెప్పిందా లేదా? ఏ గ్రంథంలో చెప్పింది? సామెతల గ్రంథంలో చాలా విషయాలు చెప్పింది. సామెతల గ్రంథంలో చాలా విషయాలు చెప్పింది. 16 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు కొన్ని పారిపోయి డాన్లో అవ్వచ్చు కదా వీళ్ళు. కాబట్టి ప్రియులారా, మంచి చెప్తే తల్లిని చంపేశారంటే వీళ్ళు. ఈవిడాడి ఫ్రెండ్ ఆడెక్కడ దొరికాడు వీడికి? ఈ సంఘటన జరగకముందే ఒక నెల రోజుల క్రితం నేను మాట చెప్పాను. ఏ మాట చెప్పాను? క్రికెట్ ఆడేవాళ్ళు, బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మీ పిల్లలు అక్కడికి వెళ్ళనివ్వకండి అని చెప్పాను. ఎంతమంది తల్లిదండ్రులు ఆపేశారు చెప్పండి? ఆడు బూతులు ఈడు నేర్చుకుంటాడు. ఆడు బూతులు ఈడు కూడా నేర్చుకుంటాడు. అయితే నేను ఒక చక్కని మాట విన్నాను. మన కుర్రోళ్ళు ఓ కుర్రోడు పేరు చెప్పను కానీ మన కుర్రోళ్ళు ఓ కుర్రోడు ఏమన్నాడంటే, ఒకసారి టీం సెలెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు, ఒరే ఎవడైనా బూతులు మాట్లాడేవాడు ఉంటే మాత్రం బూతులు మాట్లాడితే కుదరదు, బూతులు మాట్లాడేవాడు ఉంటే ముందు వెళ్ళిపోండి అన్నాడు మన కుర్రోడు ఒకడు. చాలా సంతోషించాను ఆ మాట విని. ఎందుకంటే ప్రియులరా, అది చాలా జాగ్రత్త అండి. ఎందుకంటే ఇటువంటి పనికిమాలితోటి స్నేహం కలిగిందనుకోండి, దుష్ట సహవాసం మంచి నడవడిని ఆడు కలిసి ఇండంగా హత్య చేశారు. 16 సంవత్సరాల వయసులో హత్య చేసి వీళ్ళు దొరకకుండా ఉంటే ఎంతమందిని చంపుకుంటూ పోదురో ట్రైన్లో నీళ్ళు. ఎంతమందిని చంపుకొని నిజంగానే డాన్లు అయిపోతారు వీళ్ళు, నిజంగానే డాన్లు అయిపోతారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే, అందుకే బిడ్డలను చిన్ననాటి నుంచి ఎలా పెంచాలి? దైవభక్తిలో మనం పెంచేవారముగా ఉండాలి. ఈ దైవభక్తి అనేటటువంటిది నేర్పకపోతే ఆడు కుటుంబానికి ఉపయోగపడ్డు, వాడికి ఉపయోగపడ్డు, సమాజానికి ఉపయోగపడ్డు, అసలు ఎందుకు వీడు ఉపయోగపడేటటువంటి పరిస్థితి అయితే ఉండదు ప్రియులారా. ఎందుకు ఉపయోగపడకుండా అయిపోతారు. కాబట్టి చాలా విషయాలు మనం ఇంకా జరగని వాటిని నేను తెలియజేయుచున్నాను అనేటటువంటి ఆ యొక్క మాట. ఈ యొక్క మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, యేసు దేవాలయాన్ని బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యుల దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనా అక్కడ నిలవకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అన్న తర్వాత యొక్క 3వ వచనం, ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎవడో కూడా నిన్ను మోసపరచకుండా చూసుకో. మన ఎడల దేవుని ఉద్దేశాలు మంచివి, నీ కుటుంబం ఎడల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాలు మంచివి అని అంటున్నాడు కదా. హానికరమైనటువంటివి మాత్రము కాదు, మంచి ఉద్దేశాలే. నీ బిడ్డల ఎడల కూడా దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాలు చాలా మంచివి. కాబట్టి అన్నీ మంచియే, కానీ ఈ మోసపూరిచేటటువంటి దురాత్మ దగ్గరికి మన హృదయాలు వెళ్ళకూడదు, మన బిడ్డలు వెళ్ళకూడదు, మన ఆలోచనలు అక్కడికి వెళ్ళకూడదండి. నీ పిల్లల యొక్క ఆలోచనలు కూడా అక్కడికి వెళ్ళేటటువంటివిగా ఉండకూడదు. అందుకే పిల్లలకు చెప్పాను, కావాలంటే మీరు అందరూ కలిపి ఓ టీం వేసుకోండి. ఓ టీంలో 11 మంది, ఓ టీంలో 11 మంది, 22 మంది మీకు సరిపోతే ఓ బ్యాట్ నేను బాల్ అడుగు పట్టుకున్నాను మొత్తం ఏదో రకంగా 22 మందిని మేము సెట్ చేస్తాం. 22 మందిని ఎక్స్ట్రా ప్లేయర్స్ ఎవరో ఒకరు ఉంటారు, ఏ కృష్ణారావు గారు, రామకృష్ణ ఎవరో ఒకరు. అంతేగాని ప్రియులారా, దుష్ట సహవాసంలోకి మాత్రం మీరు వెళ్ళకండి దయచేసి. ఎందుకంటే మన విధానం వేరు, వాళ్ళ యొక్క విధానము వేరు. ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండగా. ఈ మాటలో మీకు ఏమర్థమైందండి?
మనందరం మంచోళ్ళమే, దేవుని దృష్టిలో మనందరము మంచోళ్ళమే. మీ పిల్లలు కూడా మంచోళ్ళే, మీ పెంపకంలో చక్కగా పెరిగారు. కానీ ఏదో సహవాసంలో పాడైపోతున్నారు, ఏదో సహవాసంలో పాడైపోతున్నారు. అక్కడ జరిగినటువంటి విషయం అదే, ఈరోజు జరిగిన విషయము అదే ప్రియులారా. సోషల్ మీడియాలో, పేపర్లో నేను పొద్దుటే చూశాను. నేను గ్రూప్లో పెట్టాలనుకున్న లోపల అమ్మాయి మళ్ళీ గ్రూప్లో పెట్టారు. కాబట్టి వీడికి ఏంటంటే తల్లి మీద కోపం వచ్చినా తల్లి తిట్టినా వీడు భరించాడు. వీడికో పనికిమాలినోడు కనిపించాడు. ఆడు వెంటనే ఏమన్నాడంటే వీళ్ళు ఇద్దరే లేపేద్దామన్నాడు, అంతే. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్త కలిగి ఉండాలండి. మన పిల్లల యొక్క స్నేహితులు ఎలాగున్నారు, వాళ్ళ స్నేహాలు ఎలాగున్నాయి, బయట వెళ్తే ఎవడి బండి మీద తిరుగుతున్నారు వీళ్ళు. ఆడపిల్లలు అయినప్పటికీ కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండవలసినటువంటి వారై ఉన్నారు. అమ్మ వాక్యం వినండి, ఆడపిల్లలకే చెప్తుంటే ఇప్పుడు ఇంకొకసారి వెనక్కి తిరిగితే తిడతాను మిమ్మల్ని. ఇప్పుడు చెప్తున్న మాట ఎవరు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మీ స్నేహాలు కూడా సరిలేకపోతే, మీ విధానాలు సరిలేకపోతే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లోకి ఇప్పుడు యేసుక్రీస్తు చెప్తున్న మాట, నేను చెప్తున్నటువంటి మాట కాదు ఇది. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండగా, ఎవడు ఆదాము అవ్వల టైంలో కూడా ఎవరు వచ్చి మోసపుచ్చారండి? అవ్వమ్మని ఏం చేసిందంట? మోసపుచ్చింది. అక్కడి నుంచి మోసపుచ్చటం అనేటటువంటిది అపవాది చేస్తున్నటువంటి కార్యము, అపవాది చేస్తున్నటువంటి క్రియ, అపవాది చేస్తున్నటువంటి కార్యం ఇది. ఆ వలలో మనము పడకూడదు, మన కుటుంబాలు పడకూడదు, మన సంఘము పడకూడదు, మన బిడ్డలు అసలు పడకూడదు ప్రియులారా, పడకూడదు. కాబట్టి అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుచ్చెదరు. మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారాలను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకోండి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. కాబట్టి ప్రియులారా, యుద్ధాల గురించి మొన్న విన్నాం, అన్నీ బాగానే ఉన్నాయి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగుతాయి అన్నాయి. మొన్న ఈ మధ్య చూసాం, అక్కడెక్కడో తుఫాను వస్తే మనుషులు ఎగిరెళ్ళిపోయారటండి. తుఫాను వస్తే ఏమైపోయారు? ఎగిరెళ్ళిపోయారండి. ఎండుటాకులు ఎలా ఎగిరెళ్ళిపోతాయో అంటే, కొబ్బరాకు కూడా కాదు, ఒక మామిడి చెట్టుకు ఉన్నటువంటి ఎండుటాకులు గాలి వేస్తే ఎలా ఎగిరెళ్ళిపోతాయో మనుషులు ఎగిరెళ్ళిపోయారు. ఎంతమంది చచ్చిపోయారు? అటువంటి భయంకరమైన తుఫాను వస్తే నువ్వు నేను నిలబడగలమా ప్రియులారా? కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నీ కూడా, కాబట్టి ఇంక 10వ వచనం చూడండి. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించే రోజులు వస్తాయండి. నిన్నెవడో అప్పగించడు, నిన్ను ఎవడో ఒకడు తీసుకెళ్ళి అప్పగిస్తాడటండి. కాబట్టి ఒకరినొకడు ద్వేషించేటటువంటి రోజులు వస్తాయి. కాబట్టి ప్రియులారా, ఆ ద్వేషాన్ని కూడా భరించేటటువంటి మనసు కావాలని మనం ప్రార్థన చేసుకోవాలి. కానీ మనం ఎవరిని కూడా ద్వేషించేటటువంటి వారముగా ఉండకూడదు, ద్వేషించేటటువంటి వాడముగా ఉండకూడదు. ఎందుకంటే ఎవడైనా నిన్ను ద్వేషించినా కూడా దాని ఎడల దేవుని ఉద్దేశం అయితే మంచిదే. ఇందాక చెప్పినటువంటి మాట ఏంటంటే, కొన్ని ఇబ్బందులు వస్తాయి కానీ నా ఉద్దేశాలు అవి మంచివైనా చెడ్డవైనా కూడా అవి నీకు హానికరమైనటువంటివి మాత్రము కాదు. నిన్నెవడో ద్వేషించాడని చెప్పేసి నువ్వు మళ్ళీ పెద్దగా ఇబ్బంది పడిపోయి, బాధపడిపోయి, మానసికమైనటువంటి ఒత్తిడికి గురైపోసిన పరిస్థితి ఏమాత్రము కూడా లేదు. ఎందుకంటే ప్రియులారా, అటువంటి పరిస్థితులన్నీ కూడా జరుగుతాయి. అక్రమం విస్తరించుట చేత అనేకుల మధ్యన ప్రేమ చల్లారిపోతుందటండి. అనేకుల మధ్యన ప్రేమ చల్లారిపోద్ది. ఇంక ఇది ఉండదు ప్రియులారా. తల్లి కొడుకు అనేటటువంటి బంధం లేదు, భార్యాభర్త అనేటటువంటి బంధం లేదు, కొడుకులు తండ్రి అనేటటువంటి బంధం లేదు, అక్క చెల్లెల బంధం లేదు, అన్నదమ్ముల బంధం లేదు, ఏదీ లేదు లోకంలో. అంతా ప్రియులారా డబ్బుతోటే ముడిపడి ఉన్నది. కాబట్టి ఇక్కడ అన్నీ కూడా బుద్ధుడు గారు ఒక మాట చెప్తాడు, గౌతమ బుద్ధుడు మాట చెప్తాడు. ఈ భూమి మీద అంటూ మనకి ఏది కూడా లేదు. రెండు అద్భుతమైనటువంటి స్థలాలు మనకి ఉన్నాయి. ఒకటి ఏంటంటే, నువ్వు పుట్టక ముందేమో తల్లి గర్భము, పుట్టిన తర్వాత నువ్వు చనిపోయిన తర్వాత ఏమో భూగర్భం అన్నాడు. అంతే. ఏమన్నాడు? పుట్టక ముందేమో తల్లి గర్భం, అదే నీకు దేవుడు ఇచ్చింది. చచ్చిపోయిన తర్వాత భూగర్భం పాతి పెట్టేస్తారు కదా. ఈ రెండే. ఈ మధ్యలో ఉన్నదంతా ఇదంతా కూడా ప్రసంగి చెప్పినటువంటి రీతిగా మనం విడిచిపెట్టి వెళ్ళటమే. ఈ మధ్యలో ప్రియులారా, మనం ఏంటంటే ప్రియులారా, విశ్వాస సంబంధమైనటువంటి దేవుడు ఉచితంగా అనుగ్రహించిన రక్షణను మాత్రం మనం కొనసాగించుకునే వారముగా ఉండాలి. రక్షణ మనము మంచిగా కొనసాగించుకునే వారముగా ఉండాలి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 27-28 వచనాలు. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించునో వాటిని అన్నిటినీ చేయుటగా నీవు అభిషేకించిన
నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణందు నిజముగా కూడుకొనిరి. కాబట్టి ఇవన్నీ జరగాలి. ఎవరి విషయంలో జరిగినాయి? ప్రభు అయినా యేసుక్రీస్తు వారి విషయంలోనే జరిగినాయి. నీ విషయంలో నా విషయంలో జరగటానికి పెద్ద విషయం ఏమి కూడా లేదు ఇక్కడ. కాబట్టి ఏమి జరగాలో నీ హస్తము, నీ సంకల్పము ఏది ముందు నిర్ణయించను. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో, ఈ యొక్క సంఘ విధానంలో ప్రియులారా ఏది జరగాలో అది తప్పనిసరిగా జరిగి తీరుతుంది అంతే. వాటిని అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతో నీ పట్టణందు నిజముగా కూడుకొని ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆ సబ్జెక్ట్ అంతటిలోకి వెళ్ళాల్సినటువంటి పని లేదు. కానీ ప్రియులారా అక్కడ విరోధముగా ఉండటానికి అనేక మంది కూడుకున్నటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి ఆ ఉద్దేశము కూడా, అంటే తండ్రి అయినటువంటి దేవుడు తన అద్వితీయ కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మీద ఉన్నటువంటి ప్రతి ఉద్దేశము కూడా అది నాశనకరమైనది కాదు, కానీ మంచి ఉద్దేశమై ఉన్నది. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టకపోతే మన పాపాలకు విమోచన లేదు. కాబట్టి తన కుమారుడు అటువంటి శ్రమలు అనుభవించాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి అలా శ్రమలు అనుభవించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చినటువంటి క్రీస్తుని మనం ప్రకటించే వారంగా ఉండాలంటే ప్రియులారా మనము ఎంత నిరీక్షణ కలిగినటువంటి వారముగా ఉండాలి. కాబట్టి అంతం వరకు సహించినటువంటి వాడు రక్షింపబడతాడు, ధన్యుడు కూడా. రక్షింపబడతాడు, ధన్యుడు కూడా. ఆ రక్షణను మళ్ళీ చివరి వరకు మనం ఏం చేయాలి? కొనసాగించే వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి కొనసాగించటంలో ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఏది ఎదురైనప్పటికీ కూడా ప్రియులారా మన నిరీక్షణ మనం ఎప్పుడూ కూడా కోల్పోయే వారముగా ఉండకూడదు, కోల్పోయేటటువంటి వారముగా ఉండకూడదు. ఎందుకంటే అదే నేర్చుకోవాలి ఈరోజు. అదే మరి మనము నేర్చుకునేటటువంటి వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే గ్రంథాన్ని చదువుతున్నామంటే, బైబిల్ని చదువుతున్నామంటే చదివిన లేఖనాల్లోంటి ఏదో ఒక విషయాన్ని మనం నేర్చుకునేవారుగా ఉండాలి. దానియేలు నేర్చుకున్నాడా లేదా? ఇర్మియా గ్రంథం ఒకటి చదివి దానియేలు గొప్ప విధానాన్ని నేర్చుకున్నాడు. కాబట్టి ప్రియులారా మనం బైబిల్ అంతా చదివిన మనం కూడా చాలా విషయాలను నేర్చుకునే వారంగా ఉండాలి. అందులో మొట్టమొదటిది ఏంటంటే ప్రియులారా ఏదైనా కష్టం వస్తే దాన్ని సహించే వారముగా ఉండాలి. కష్టాన్ని ఎప్పుడు కావాలని కొని తెచ్చుకునే ప్రయత్నాలు మనం ఎప్పుడు కూడా చేయకూడదు. ఒకరి ఎడల ఒకరు ప్రియులారా ప్రేమ కలిగి ఉండేటటువంటి వారముగా ఉండాలి. ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకునేటటువంటి వారుగా ఉండాలి. అది కుటుంబమైనా సంఘమైనా, అది కుటుంబమైనా సంఘమైనా. కాబట్టి కంచె దినాల్లో ప్రియులారా మరి బిడ్డల విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలండి. మీరు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే తీసుకునేటువంటి నిర్ణయాలు, వాళ్ళు పెంచేటటువంటి విధానం, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, ఏదైనా మన కానటువంటి వస్తువు, మన కానటువంటి ఒక కాయ ఏదైనా ఇంటికి పట్టుకొస్తే ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చామని ప్రశ్న వేసేటటువంటి వారముగా ఉండాలి. అలా లేకపోతే ప్రియులారా 16 సంవత్సరాల వయసు వచ్చారు మనం డాన్లం అయిపోదాం అనుకుంటారు. వీళ్ళు ఏమనుకుంటారు? డాన్లం అయిపోదామని పడుకుంటారు. లేడీ డాన్లు లేరా? లేడీ డాన్లు కూడా ఉన్నారండి. లోకం అంతా కూడా భయంకరమైనటువంటి అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులు ప్రియులారా, పరిస్థితులు. కాబట్టి వీటన్నిటిని కూడా మనము ఎదుర్కోవాలి. ద్వేషించేటటువంటి వారు ఉంటారు, యేసుక్రీస్తుని ద్వేషించినటువంటి వారు ఉన్నారు, నిన్ను నన్ను ద్వేషించేవారు ఉంటారు. ద్వేషించారని చెప్పేసి ప్రియులారా ఏ విషయంలోనూ కూడా మనము మనస్తాపం చెందవలసిన అవసరం ఏమాత్రము కూడా లేదు. ఆ ద్వేషం కలుగజేసినటువంటి దేవుడికి కూడా మన ఎడల ఒక మంచి ఉద్దేశం ఉంది, కానీ చెడు ఉద్దేశం ఎప్పుడు ఆయనకి మన ఎడల లేదు. కాబట్టి సమస్తాన్ని కూడా సహించుకుంటూ ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగి అంత్యకాలంలో ఎదురయ్యేటటువంటి యొక్క సమస్యలను అదే రీతిగా దేవుడు చెప్పినటువంటి రీతిగా ఎవరూ కూడా మనల్ని మోసపుచ్చకుండా మరి మనము చూసుకోవాలటండి. భార్యాభర్తలను కూడా అపవాదే మోసపుచ్చుతుంది, అన్నదమ్ముల్ని మోసపుచ్చుతుంది. ఎవరినైనప్పటికీ కూడా ఏ బంధాలు కూడా కడవరకు నిలిచేటటువంటివి కాదు, ఏ బంధాలు కడవరకు నిలిచేటటువంటివి కాదు. ఏదేదో సామెతలు ఉంటాయి కదండి, లోకంలో బోలు సామెతలు ఉంటాయి. అక్క చెల్లెళ్ళ బంధమేమో చిట్ట చివరిలో బంగారం దగ్గర విడిపోద్దంట, అన్నదమ్ముల బంధమేమో భూముల దగ్గర విడిపోద్దని అండి. తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత అక్క చెల్లెలు ఏం బంగారం పంచుకోవడం దెబ్బలాడుకుని ఆవిడ వెళ్ళిపోయి నేను రానంటది, కొడుకులేం భూములు పంచుకుని నేను వెళ్ళిపోయి రానని అంటారు. ఇలాంటి సామెతలు అన్నీ చూసుకుంటే జీవితంలో బోల్డ్ అని మనము నేర్చుకోవచ్చు. చదువుతాం కానీ విడిచిపెట్టేస్తాం, అంతే. చదువుతాం కానీ విడిచిపెట్టేస్తాం. కాబట్టి విడిచిపెట్టకుండా దేవుని కొరకు జీవిందాము. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.
ఆమేన్.